వెల్కమ్ టు తన్మయ ట్యూషన్ సెంటర్. సో ఈరోజు మనం ఒక లెసన్ డిస్కస్ చేయబోతున్నాం. 8th క్లాస్ లెసన్ ఇది. 8th క్లాస్ పిల్లలు వెన్ పీపుల్ రివోల్ట్, అసలు ప్రజలు ఎందుకు రివల్యూషన్ చేస్తారు అనేది మనం 1857లో మన ఇండియాలో రివోల్ట్ అంటే ఎలా ఉంటుంది అనేది తెలిసింది. ఆ తర్వాత దాని నుంచి ఈ ఫ్రీడమ్ మూమెంట్ అనేది ఇంకొక నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది అనమాట. బ్రిటిషర్స్కి కూడా సో ఈ రెవల్యూషన్ అనేది ఎంతలా ఉంటుందా అనేది వాళ్ళకి ఇండియన్ రెవల్యూషన్ అనే దానికి ఇదొక ఈ బిగినింగ్ అనమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్ వేర్ ఎ బిగ్ రెవల్యూషన్ హ్యాపెండ్ ఇన్ 1857. సి లెట్ us వాట్ ఈస్ ద రీజన్? పాలసీస్ అండ్ ద పీపుల్. ఎప్పుడైనా కూడా మన ఎవరైతే అడ్మినిస్ట్రేట్ చేస్తారో, ఎవరైతే రూల్ చేస్తారో వాళ్ళు మనకి పాలసీస్ తయారు చేస్తారు. అంటే ఎలాగా మనల్ని రూల్ చేయాలి, ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ఉండాలి, ఇవన్నిటిని తయారు చేస్తారు అడ్మినిస్ట్రేటర్స్. అంటే ఎవరైతే మనల్ని రూల్ చేస్తారు. ఆ రోజుల్లో ఆ రూలర్స్ ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియన్స్ మీద ఏ రకమైన ట్యాక్సెస్ వేయాలి, ఇండియన్స్ ఎట్లాంటి రూల్స్ పాటించాలి, ఇవన్నీ కూడా వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. ఆ రూల్స్కి అనుగుణంగా బతకాల్సిన వాళ్ళు ఎవరు? పీపుల్, అంటే ప్రజలు. సో మనం బ్రిటిషర్స్ తయారు చేసినటువంటి పాలసీస్కి అనుగుణంగా మనం బతకాలి. సో పాలసీస్ ఇన్ ద ప్రీవియస్ చాప్టర్ యూ లుక్డ్ ఎట్ ద పాలసీస్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలాంటి పాలసీస్ చేసిందో ప్రీవియస్ లెసన్లో చూసాము. ద ఎఫెక్ట్ దే హ్యాడ్ ఆన్ పీపుల్, అంటే ప్రజలే కాదు, ఆ ఎఫెక్ట్ ఎవరెవరు దానివల్ల ఎఫెక్ట్ అయ్యారు, ఈ పాలసీస్ వల్ల ఎవరెవరు ఎఫెక్ట్ అవుతారంటే ఆ పాలసీ అండర్లో వస్తున్నటువంటి ప్రజలందరూ సఫర్ అవుతారు. ఆ ప్రజల్లోనే కింగ్స్ ఉంటారు, క్వీన్స్ ఉంటారు, చిన్న చిన్న పనులు చేసుకునే పీజెంట్స్ ఉంటారు, ల్యాండ్ లార్డ్స్ ఉంటారు, ట్రైబల్ పీపుల్ ఉంటారు, అలాగే సోల్జర్స్ కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా బ్రిటిషర్స్ చేస్తున్నటువంటి ఈ పాలసీస్ వల్ల ఎఫెక్ట్ అయ్యారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఎఫెక్ట్ అయ్యారు, డిఫరెంట్ వేస్. ఒక్కొక్క రకంగా డిఫరెంట్ వేస్లో ఎఫెక్ట్ అయ్యారు. యూ హ్యావ్ ఆల్సో సీన్ హౌ పీపుల్ రెసిస్ట్ పాలసీస్ అండ్ యాక్షన్స్ దట్ హార్మ్ దైర్ ఇంట్రెస్ట్. అంటే ఈ పాలసీ అనేది ఏ రకంగా ఉండాలి? నీ ఇంట్రెస్ట్ని కాపాడేదిలా ఉండాలి తప్ప ఈ పెట్టినటువంటి రూల్ నిన్ను ఇబ్బంది పెట్టకూడదు, నీకు ఎగ్నెస్ట్గా ఉండకూడదు. నిన్ను ఇబ్బంది పెట్టి నేను బాధ పెట్టే విధంగా ఇప్పుడు రూల్ చేస్తే ఆ రూల్కి ఉపయోగం ఏంటి? ఏదైనా ఒక రూల్ పెడితే దానివల్ల నీకు మంచి జరగాలి కానీ చెడు జరగకూడదు. ఇట్ షుడ్ నాట్ హార్మ్ దేర్ ఇంట్రెస్ట్. ఓకే. సో లేదా వాళ్ళకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, ఆ సెంటిమెంట్స్కి ఎగ్నెస్ట్గా కూడా ఈ పాలసీస్ ఉండకూడదు. సో ఇప్పుడు దేవుడిని మనం నమ్ముతాం, దేవుడికి దండం పెడతాం. సో దేవుడు కనిపిస్తే దండం పెట్టకూడదు, గుడిలోకి చెప్పులు వెళ్ళకూడదు. ఎట్లాంటి రూల్స్ పెడితే గుడిలో కూడా మీరు చెప్పులు వేసుకుని వెళ్ళొచ్చు అని రూల్ పెడితే ఆ రూల్కి సెంటిమెంట్ హర్ట్ అవుతుంది. సో అంటే కొన్ని రూల్స్ అనేవి ప్రజల సెంటిమెంట్స్ హర్ట్ చేయకూడదు. 2, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళకు ఒకలా బతకాలనుకుంటారు, ఆ బతికే విధానాన్ని హామ్ చేయకూడదు. సో ఇక్కడ ఫస్ట్ ఏం జరిగింది? నవాబ్ లూజ్ దేర్ పవర్. సో వీళ్ళ పాలసీస్ వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరంటే నవాబ్స్. వాళ్ళందరూ కూడా వాళ్ళ పవర్స్, అప్పటిదాకా వాళ్ళకు టెరిటరీ ఉండేది, ఆ టెరిటరీకి వాడే కింగ్. సో ఆ కింగ్ చెప్పేది అందరూ వినేవారు. సో అట్లాంటి వాళ్ళకు ఉన్నటువంటి పవర్ని వాళ్ళు లూజ్ అయిపోయారు. సిన్స్ ద మిడ్ 18th century నవాబ్స్ అండ్ రాజాస్ హ్యాడ్ సీన్ దేర్ పవర్ ఎరోడ్. సో నవాబ్స్, రాజాస్ ఎవరెవరైతే ఉన్నారో, నవాబులు, రాజులు అంటే మొఘల్ ఎంపరర్ నుంచి వచ్చే వాళ్ళని నవాబ్స్ అంటే ఈ మరాఠా ఎంపైర్ అంటే ఇండియన్ ఎంపైర్. ఇంతకుముందు అంటే మొఘల్స్ రాకముందు ఇండియన్ ఎంపైర్స్ని రాజాస్ అనేవారు. సో ఈ నవాబు, ఈ రాజా ఇద్దరు పవర్స్ కూడా ఎరోడ్ అవటం, అంటే తగ్గటం మొదలుపెట్టింది అన్నమాట. పవర్ అనేది ఎరోడ్ పోతుంది, బ్రిటిష్ వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది పవర్ అంతా. దే హ్యాడ్ గ్రాడ్యువల్లీ లాస్ట్ దేర్ అథారిటీ అండ్ ఆనర్. సో వాళ్ళ యొక్క అథారిటీ, అంటే ఇప్పుడు రాజు చెబితే అందరూ మాట వింటారు ఆ రాజ్యంలో ఉన్నవాళ్ళు. సో అథారిటీ వాళ్ళకి పోయింది, అలాగే వాళ్ళకి గౌరవం కూడా పోయింది. అంటే వాళ్ళని ఎవరు రెస్పెక్ట్ చేయట్లేదు. బికాస్ రాజు పవర్ లేని రాజుకి ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు? కాబట్టి బ్రిటిషర్స్ వీళ్ళ పవర్ని లాగేసుకుని వాళ్ళకున్న అథారిటీని తగ్గించేసి వాళ్ళకు ఉన్నటువంటి ఆనర్ని తగ్గించేశారు. రెసిడెంట్ హ్యాడ్ బీన్ స్టేషన్డ్ ఇన్ మెనీ కోర్ట్స్. సో ఎవరైతే రెసిడెంట్స్ ఉంటారో, అంటే అక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా వాళ్ళకి అంటే ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళకి డిఫరెంట్ కోర్ట్స్, అంటే డిఫరెంట్ చిన్న ప్లేసెస్లో వాళ్ళని. సో ఇక్కడ ఈ బ్రిటిష్ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో హ్యాడ్ బీన్ స్టేషన్ ఇన్ మెనీ కోర్ట్స్. అంటే
ఇప్పుడు రాజుల దగ్గర ఇవి ఉంటాయి కదా కోర్ట్స్, అంటే వాళ్ళ దర్బార్ ఉంటుంది, ఎక్కడైతే వీళ్ళు ప్రజలతో మాట్లాడటం కానీ లేదంటే అక్కడ డిస్కషన్స్ చేస్తారు కదా, రూలింగ్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ బ్రిటిష్ పీపుల్, బ్రిటిష్ రెసిడెంట్స్ని అక్కడ పెట్టారనమాట. సో ఇక్కడ దీనివల్ల ఏమైందంటే వీళ్ళు ఎవరైతే కింగ్ కానీ నవాబ్ కానీ ఉంటారో వాళ్ళు ఏం మాట్లాడినా ప్రతిదీ బ్రిటిషర్స్కి తెలుస్తుంది అనమాట. దానివల్ల ద ఫ్రీడమ్ ఆఫ్ ద రూలర్స్ వర్ రిడ్యూస్. సో రూలర్స్ యొక్క ఫ్రీడమ్ తగ్గిపోయింది. ఆర్మ్డ్ ఫోర్సెస్ డిస్బాండెడ్, అంటే వాళ్ళ ఆర్మీ మొత్తాన్ని కూడా తీసేశారనమాట వీళ్ళు వచ్చి. అండ్ దే రెవెన్యూస్, వాళ్ళ రెవెన్యూస్ని తగ్గించేశారు. టెరిటరీస్, వాళ్ళ టెరిటరీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ అండర్లో ఉన్నటువంటి ఏదైతే ఏరియా ఉంటుందో దాన్ని మెల్లమెల్లగా బ్రిటిషర్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. సో స్టేజ్డ్ మేనర్లో తీసేసుకోవడం మొదలుపెట్టారు. సో మెనీ రూలింగ్ ఫ్యామిలీస్ ట్రైడ్ టు నెగోషియేట్ విత్ ద కంపెనీ టు ప్రొటెక్ట్ దేర్ ఇంట్రెస్ట్. వీళ్ళందరూ కూడా వాళ్ళని బతిమలాడటం మొదలుపెట్టారు, నెగోషియేట్, బేరసారాలు చేయటం, మేము మీరు చెప్పిన మాట వింటాము, మీరు మాకు ఇబ్బంది పెట్టకండి. ఫర్ ఎగ్జాంపుల్ రాణి లక్ష్మీబాయి ఆఫ్ ఝాన్సీ వాంటెడ్ ద కంపెనీ టు రికగ్నైజ్. సో రాణి లక్ష్మీబాయి ఏం కోరుకున్నారంటే కంపెనీని తన యొక్క అడాప్టెడ్ సన్ ఎవరైతే ఉన్నారో, ఆవిడ యొక్క అడాప్టెడ్ సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఆవిడ తర్వాత హెయిర్గా, అంటే తదనంతరం ఆవిడ తర్వాత ఆ రాజుగా ప్రకటించమని. ఎప్పుడైతే ఆవిడ యొక్క భర్త చనిపోయారో ఆ భర్త చనిపోయిన తర్వాత ఆ అడాప్ట్ చేసుకున్నటువంటి కొడుకుని రూలర్గా యాక్సెప్ట్ చేయమని బ్రిటిషర్స్ని కోరటం జరిగిందట. అలాగే నానా సాహెబ్ ద అడాప్టెడ్ సన్ ఆఫ్ పేష్వా బాజీరావు, ఇది మరాఠా కింగ్డమ్. సో పేష్వా బాజీరావు టూ యొక్క అడాప్టెడ్ సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం కోరుకున్నాడంటే నానా సాహెబ్, సో వాళ్ళ ఫాదర్ యొక్క పెన్షన్ని ఆయన చనిపోయిన తర్వాత ఈయనకి కేటాయించమని, ఏదైతే పెన్షన్ ఉంటుందో అక్కడ ఎవరు కింగ్డమ్ రూల్ చేసినందుకు ఆయనకు రాజుగా ఒక పెన్షన్ ఉంటుంది. ఆ పెన్షన్ని వాళ్ళ ఫాదర్ తర్వాత ఈయనకి ఇవ్వమని కోరుకోవడం జరిగింది. హౌఎవర్ ద కంపెనీ కాన్ఫిడెంట్ ఆఫ్ ఇట్స్ సుపీరియారిటీ అండ్ మిలిటరీ పవర్. సో కంపెనీ వీళ్ళందరి పాట పట్టించుకునేది కదా, ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏం నమ్మేవారంటే మేము అందరం వీళ్ళకన్నా చాలా సుపీరియర్గా ఉన్నాం, మా దగ్గర మిలిటరీ పవర్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా, ఈ ప్లీజ్ అన్నిటిని కూడా వాళ్ళు పక్కన పడేశారు, టర్న్ డౌన్ ప్లీజ్. సో ప్లీ అంటే ఏంటి, రిక్వెస్ట్, ఏదైతే రిక్వెస్ట్లు పెట్టుకున్నారో రిక్వెస్ట్ మొత్తాన్ని కూడా వీళ్ళు పట్టించుకోలేదన్నమాట. ఓకే, సో వాళ్ళ ప్లీజ్ అన్ని కూడా వీళ్ళు రిజెక్ట్ చేశారనమాట. అవధ్ వాజ్ వన్ ఆఫ్ ద లాస్ట్ టెరిటరీస్ టు బి అనెక్స్డ్. సో అవధ్ వీళ్ళు చివరాకరణ ఆక్రమించుకున్నటువంటి టెరిటరీ పేరు అవధ్ అనమాట. ఇది 1801 ఏ సబ్సిడరీ అలయన్స్ వాజ్ ఇంపోజ్డ్ ఆన్ అవధ్ అండ్ ఇన్ 1856 ఇట్ వాజ్ టేకెన్ ఓవర్. సో 1801లో దాన్ని బ్రిటిషర్స్ యొక్క సబ్సిడరీ అలయన్స్, అంటే బ్రిటిషర్స్ అండర్లో పనిచేసే ఒక అలయన్స్గా చూడటం మొదలెట్టారు. తర్వాత 1856లో దాన్ని ఆక్రమించుకున్నారు. సో 1856లో ఇట్ వాజ్ టేకెన్ ఓవర్. సో కంప్లీట్గా తీసేసుకున్నారు అవధ్ని బ్రిటిషర్స్. గవర్నర్ జనరల్ డెల్హౌసీ డిక్లేర్డ్ ద టెరిటరీ వాజ్ బీయింగ్ మిస్గవర్న్డ్ అండ్ బ్రిటిష్ రూల్ వాజ్ నీడెడ్ టు ఎన్ష్యూర్ ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్. సో ఏం కారణం చెప్పి తీసుకున్నారట వీళ్ళు? సో గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో అప్పటి రోజుల్లో గవర్నర్ జనరల్ డెల్హౌసీ ఈ టెరిటరీలో సరిగ్గా గవర్నెన్స్ బాగాలేదు, సో బ్రిటిషర్స్ వస్తే బాగుంటుంది, ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుందని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి అవధ్ని వీళ్ళు లాగేసుకున్నారు. ద కంపెనీ ఈవెన్ బిగేన్ టు ప్లాన్ హౌ టు బ్రింగ్ ద మొఘల్ డైనాసిటీ టు ఎన్ ఎండ్. సో వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే, సో కంప్లీట్గా మొఘల్ డైనాసిటీని ఎట్లా కంప్లీట్గా అబాలిష్ చేయాలి. ద నేమ్ ఆఫ్ ద మొఘల్ కింగ్ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద కాయిన్స్. సో ప్రజలు మర్చిపోవాలి, ఇంకా మొఘల్ కింగ్డమ్ అనేది ఒకటి ఉండేది అనేది కూడా ఇంక గుర్తుండకూడదని వాళ్ళు వాడేటటువంటి కాయిన్స్ని కంపెనీ రిమూవ్ చేసేసింది అనమాట. ఓకే, ఇన్ 1849 గవర్నర్ జనరల్ డెల్హౌసీ అనౌన్స్డ్ దట్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ బహదూర్ షా జాఫర్, ఎవరు బహదూర్ జాఫర్ చనిపోయిన తర్వాత ద ఫ్యామిలీ ఆఫ్ ద కింగ్ వుడ్ బి షిఫ్టెడ్ అవుట్ ఆఫ్ ద రెడ్ ఫోర్ట్. సో లాస్ట్ కింగ్ ఆ రెడ్ ఫోర్ట్లో ఉండడానికి అర్హుడెవడు? బహదూర్ షా జాఫర్. సో ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఫ్యామిలీని, ఆ కింగ్ యొక్క ఫ్యామిలీని రెడ్ ఫోర్ట్ నుంచి బయటికి పంపించేశారు. గివెన్ అనదర్ ప్లేస్ ఇన్ ఢిల్లీ టు రెసైడ్ ఇన్. సో వాళ్ళని ఢిల్లీలో వేరే చోట వెళ్ళి ఉండమన్నారు. 1856లో గవర్నర్ జనరల్ క్యానింగ్ ఎవరైతే ఉన్నారో డిసైడెడ్ దట్ ద బహదూర్ షా జాఫర్ వుడ్ బి ద లాస్ట్ మొఘల్ కింగ్ అండ్ ఆఫ్టర్ హిస్ డెత్ నన్ ఆఫ్ ద డిసెంట్స్ వుడ్ బి రికగ్నైజ్డ్ యాజ్ కింగ్. సో ఎవరైతే గవర్నర్ 1856లో గవర్నర్ క్యానింగ్ ఏం చేశాడు, బహదూర్ షా జాఫరే లాస్ట్ మొఘల్ కింగ్,
ఎప్పుడైతే అతను చనిపోతాడో అక్కడతో మొఘల్ కింగ్డమ్ ఎండ్ అయిపోతుంది. సో దాని తర్వాత ఆయన డిసెండెంట్స్ ఎవరైతే ఉంటారో, ఆయన తదనంతరం పిల్లలు కానీ ఎవరైనా కానీ వాళ్ళని కింగ్స్గా మేము రికగ్నైజ్ చెయ్యము. దే వుడ్ జస్ట్ బి కాల్డ్ యాజ్ ప్రిన్సెస్. వాళ్ళని రాజకుమారులుగా చూస్తాం తప్ప వాళ్ళని రాజులుగా మేము యాక్సెప్ట్ చెయ్యమని చెప్పి వీళ్ళు రూలింగ్ జడ్జిమెంట్ అంటే వాళ్ళు ప్రకటించారనమాట. ద పీజెంట్స్ అండ్ ద సిపాయిస్. ఇప్పుడు రాజుల పరిస్థితి ఇట్లా ఉంది. నవాబ్స్ రాజుల గురించి వాళ్ళ బాధలు ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఎవరి వైపు వెళ్తున్నాం? పీజెంట్స్ అంటే పని చేసుకునేవాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. సిపాయిస్ అంటే సోల్జర్స్. సో ఇన్ ద కంట్రీ సైడ్, ఏదో పల్లెటూర్లు ఉంటాయి కదా, కంట్రీ సైడ్ అంటే పల్లెటూర్లు. పీజెంట్స్ అండ్ జమీందార్స్ రిజెంటెడ్ ద హై ట్యాక్సెస్ అండ్ ద రిజిడ్ మెథడ్స్ ఆఫ్ రెవెన్యూ కలెక్షన్. సో పీజెంట్స్ కానీ విలేజ్లో ఉన్నటువంటి జమీందారులు వీళ్ళందరూ కూడా ఈ బ్రిటిషర్స్ కలెక్ట్ చేస్తున్నటువంటి ట్యాక్సెస్కి ఎగ్నెస్ట్గా ఉండేవారు. వాళ్ళు వాటిని కలెక్ట్ చేసే మెథడాలజీ కూడా చాలా రిజిడ్గా, అంటే ఇస్తావా సస్తావా, ఇస్తావా ఓకే, లేకపోతే కొరడ దెబ్బలు. సో ఇలాగా వాళ్ళని చాలా హింసించి ట్యాక్సెస్ తీసుకున్నారు అనమాట. మెనీ ఫెయిల్డ్ టు పే బ్యాక్ దేర్ లోన్స్. సో చాలామంది ఏం చేసేవారు, డబ్బులు తిరిగి ట్యాక్సెస్ ఒక పక్క కట్టాలి, ఒక పక్క వాడు బతకాలి, వాడు అప్పులు చేసేసేవాడు, అప్పులు తీర్చుకోలేకపోయేవాడు. సో ఎవరైతే ఎవరి దగ్గర అప్పులు చేస్తారో వాళ్ళని మనీ లెండర్స్ అంటారు. మనీ లెండర్స్కి వాళ్ళ లోన్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండేవారు. గ్రాడ్యువల్లీ లాస్ట్ ద ల్యాండ్స్ దే హ్యాడ్ టిల్డ్ ఫర్ జనరేషన్. సో వాళ్ళు ఏదైతే పొలాలు దున్నుకుంటున్నారో, ఎప్పుడో తరతరాలుగా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి వాళ్ళ యొక్క పొలాల్ని, టిల్డ్ అంటే దున్నుకోవడం. సో ఏవైతే పొలాలు ఉంటాయో వాటిని కూడా ఈ ల్యాండ్ లార్డ్స్ ఎవరికైతే వీళ్ళు అప్పు తీసుకున్నారో వాళ్ళకి రాసి ఇచ్చేసేవారు అనమాట. లాస్ట్ ద ల్యాండ్స్ దే హ్యాడ్ టిల్డ్ ఫర్ జనరేషన్స్. ఓకే. The Indian sepoys in the employ of the company also had reasons for discontent. ఇప్పుడు ఇండియన్ సిపాయిస్ ఎవరైతే ఇప్పుడు బ్రిటిష్ వాడు ఇండియాకి వచ్చాడు, కానీ బ్రిటిష్ మొత్తం ఇండియా అంతటిని రూల్ చేయడానికి బ్రిటిషర్స్ రాలేరు, సరిపోరు కూడా. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేసేవారు అంటే ఇండియన్స్నే ఎంప్లాయ్ చేసుకునేవారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేవారు. సోల్జర్స్ కింద, సిపాయిల కింద వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేవారు. వాళ్ళు కూడా కొన్ని డిస్కంటెంట్ అంటే వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేశారు బ్రిటిష్ రూలింగ్లో. ఏంటంటే వాళ్ళ ఇబ్బంది, దే వర్ అన్హ్యాపీ అబౌట్ దే పే. వాళ్ళకి ఇచ్చే జీతం కానీ, వాళ్ళకి ఇస్తున్నటువంటి అలవెన్సెస్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్. అంటే వాళ్ళకి వీళ్ళు కండిషన్స్ పెడతారు, ఏమేమి సెలవు కావాలన్నా ఎలాగా, లేదా ఏదైనా ఒక పని చేయాలన్నా. సో ఫెస్టివ్స్ ఏది వాడి లైఫ్ మొత్తం వీడి చేతుల్లో ఉంటుంది, మొత్తం కండిషన్స్ పెడతాడు. సమ్ ఆఫ్ ద న్యూ రూలర్స్ మోర్ ఓవర్ వయలేటెడ్ దైర్ రిలీజియస్ సెన్సిబిలిటీస్. కొంతమంది అయితే వాళ్ళ యొక్క రిలీజియస్ సెన్సిబిలిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రోజు ఫాస్టింగ్ చేస్తారు, ఏదైనా పర్వదనం ఉంటుంది ఆ రోజు ఫాస్టింగ్ చేస్తారు. ఆ రోజు వాళ్ళతోటి ఏదైనా తినిపించడం, వాళ్ళని ఏడిపించడం, అంటే బాధ పెట్టడానికి ఎన్ని రకాలుగా అవకాశాలు ఉంటాయి. రిలీజియస్ సెన్సిబిలిటీస్ని కూడా వైలేట్ చేసేవారు. వాళ్ళ యొక్క నమ్మకాలని హేళన చేసేవారు. వాళ్ళ యొక్క బిలీఫ్స్ని వాళ్ళు హేళన చేసేవారు, అంటే కామెంట్ చేసేవారు. ఈ బిలీఫ్స్ ఏంటి, మీరు ఎక్కడున్నారు ఏంటి. సో ఆ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టేవారు అనమాట. సో ఈ రకంగా వాళ్ళ బిలీఫ్స్ని చాలా క్రిటిసైజ్ చేశారనమాట. సో డిడ్ యూ నో that in those days many people in the country believed that if they crossed the sea they would lose their religion and caste. సో ఆ రోజుల్లో అంటే అప్పటికి ఇంత డెవలప్మెంట్ లేదు కదా. సో అప్పుడు బిలీఫ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండేవి. అంటే చాలా మూఢనమ్మకాలు ఉండేవి, మామూలు నమ్మకాలు ఉండేవి. సో మూఢనమ్మకాలు అంటే అది మేబీ అది నిజం అబద్ధం మనకు తెలియదు, బట్ తెలియనంతవరకు అది అబద్ధం అనుకుంటాం కాబట్టి దాన్ని ఫాల్స్ బిలీఫ్ అంటాం. సో వాళ్ళ అప్పట్లో ఏమి అనుకునేవారంటే, ఎవరైనా ఒక మనిషి కనుక, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంట్రీకి లండన్ వెళ్ళాలనుకోండి, లండన్ యూకేలో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాలంటే యూ నీడ్ టు క్రాస్ ద సీ. సో అప్పుడు బ్రిటిషర్స్ ఎక్కడి నుంచి వచ్చేవారు, యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చేవారు. సో అక్కడ మ్యాక్సిమం చదువుకోవడానికి అందరూ కూడా లండన్ వెళ్ళి అక్కడ చదువుకునేవారు అనమాట. సో బ్రిటిషర్స్ దగ్గర లా కానీ అవన్నీ ప్రాక్టీస్ చేసేవారు. సో వాళ్ళు వెళ్ళాలంటే అప్పుడున్న ఓన్లీ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్, అప్పుడు ఏరోప్లేన్లు అంత లేవు కాబట్టి, అప్పుడు ఏరోప్లేన్స్ అసలు లేవు కాబట్టి అప్పుడు సీ ద్వారా స్టీమర్స్, బోట్స్, షిప్స్ ద్వారా వెళ్ళేవారు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు సముద్రం దాటి వేరే ప్లేస్కి వెళ్తావో నీ యొక్క రిలీజియన్ అండ్ క్యాస్ట్ అనేది పోతుంది. ఇంకా నువ్వు నో మోర్ యు ఆర్ ఏ హిందూ ఆర్ యు ఆర్ నాట్ ఏ ముస్లిం అనే ఒక కైండ్ ఆఫ్ బిలీఫ్ ఉండేది అనమాట. అంటే ఒకసారి నువ్వు సీని క్రాస్ చేస్తే నీ రిలీజియన్, క్యాస్ట్ని నువ్వు కోల్పోతావు అని నమ్మేవారు. 1824లో కొంతమంది సిపాయిస్ని బర్మా వెళ్ళమన్నారట. వర్ టోల్డ్ టు గో టు బర్మా బై సీ రూట్ టు ఫైట్ ఫర్ ద కంపెనీ. సో కంపెనీ కోసం ఫైట్ చేయడానికి బర్మా వెళ్ళమన్నారట. అయితే వీళ్ళందరూ ఏంటి, సీ రూట్లో బర్మా కనుక వెళితే మేము మా యొక్క రిలీజియన్ని కోల్పోతాము. సో
అది ఆర్డర్ని ఫాలో అవ్వమన్నారు. దో దే అగ్రీ టు గో బై ల్యాండ్ రూట్. సో వాళ్ళు ఏమన్నారు, సముద్రం దాటి మేము వెళ్ళకూడదు, వెళ్తే మా రిలీజియన్ పోతుంది, కాబట్టి మేము ల్యాండ్ రూట్లో, యాక్చువల్ బర్మాకి ల్యాండ్ రూట్ ఉంది, ల్యాండ్ రూట్లో వెళ్ళొచ్చు, కానీ బలవంతం చేసి సో సీ రూట్లోనే వెళ్ళమన్నారు. అంటే ఏంటి, నీ నమ్మకం మేము పాటించాం, నీ నమ్మకాన్ని మేము బ్రేక్ చేస్తాం అని, ఇట్లాగంటే నీ నమ్మకాన్ని అంత సిల్లీగా తీసుకునేవారు బ్రిటిషర్స్. సో దేవర్ సివియర్లీ పనిష్డ్ వెళ్ళనందుకు. ఓకే, సో సివియర్గా వాళ్ళని పనిష్ చేసి వాళ్ళని చచ్చిపోయేదాకా డిడ్ నాట్ డై సిన్స్ ద ఇష్యూ డిడ్ నాట్ డై డౌన్. సో ఇది సివియర్గా పనిష్ చేశారు. ఓకే, ఈ ఇష్యూ అనేది అలాగా మనసులో ఉండిపోయింది సోల్జర్స్కి. 1856లో కంపెనీ న్యూ లాని పాస్ చేసింది, కొత్త లాని పాస్ చేసింది, విచ్ స్టేటెడ్ దట్ ఎవ్రీ న్యూ పర్సన్ హూ టుక్ అప్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద కంపెనీస్ ఆర్మీ హ్యాడ్ టు అగ్రీ టు సర్వ్ ఓవర్ సీస్ ఇఫ్ రిక్వైర్డ్. అంటే 1856లో కంపెనీ కొత్త రూల్ పెట్టింది ఏంటంటే, నువ్వు ఒకవేళ నా దగ్గర కంపెనీలో సిపాయిగా పనిచేయడానికి వస్తే నువ్వు తప్పకుండా ఓవర్సీస్ అంటే సీ దాటి బయటకు వెళ్ళి కూడా కొన్నిసార్లు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కంపెనీ కోసం. దానికి రెడీ అయ్యి నువ్వు రావాలి, నీకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కావాలంటే. అప్పుడు పాపం ప్రజల దగ్గర డబ్బులు లేవు. ఎందుకు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి నచ్చకపోయినా కూడా ఎందుకు వాళ్ళు వెళ్ళేవారంటే, ఒక పక్క ట్యాక్సెస్ కట్టాలి, ఫ్యామిలీ అప్పులైపోతుంది, ల్యాండ్ అంతా లోన్స్కే పోయింది, ఇక నువ్వు బతకాలంటే ఎలాగా, నీకు ఉద్యోగం కావాలి. సో ఉద్యోగం కావాలంటే నిన్ను ఒక కైండ్ ఆఫ్ డిస్ట్రెస్లో పెట్టేసి, అంటే నిన్ను ఒక కైండ్ ఆఫ్ ఇబ్బందుల్లో పెట్టి వాళ్ళకి నచ్చినటువంటి విధానంగా రూల్స్ పెట్టి ఆ రూల్లో నిరికిచ్చేవారు అనమాట సిపాయి. ఈ రకంగా బ్రిటిషర్స్ ఇండియన్స్ని చాలా ఇబ్బంది పెట్టారు. సిపాయిస్ ఆల్సో రియాక్టెడ్ టు వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ సైడ్. సో ఇప్పుడు ఈ సిపాయిస్ ఎవరైతే ఉన్నారో కంట్రీ సైడ్ కూడా ఏం జరుగుతుందో వాళ్ళందరికీ తెలుసు కదా, వాళ్ళంతా ఓవరాల్ ఇండియా వాళ్ళని డిప్లాయ్ చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీస్ విలేజెస్లో ఉంటాయి. మెనీ ఆఫ్ దెమ్ వర్ పీజెంట్స్ అండ్ హ్యాడ్ ఫ్యామిలీస్ లివింగ్ ఇన్ ద విలేజెస్. వీళ్ళంతా కూడా పీజెంట్సే, పాపం అప్పులు కట్టుకోలేక, డబ్బు లేకపోతే కుటుంబాన్ని పోషించలేక అప్పుడు ఈ బ్రిటిష్ వాడి దగ్గర పనిచేయడానికి వెళ్తారు కష్టంగా. సో ద యాంగర్ ఆఫ్ ద పీజెంట్స్ క్విక్లీ స్ప్రెడ్ అమాంగ్ ద సిపాయి. సో ఇప్పుడు ఏదైతే పీజెంట్స్ ఇబ్బంది పడుతున్నారు కంట్రీ సైడ్, వీళ్ళ యొక్క ట్యాక్సెస్, వీళ్ళ యొక్క రిజిడ్ కలెక్షన్ వల్ల, సో ఆ కోపం అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి సిపాయిస్కి ఉంటుంది కదా. సో ద యాంగర్ ఆఫ్ ద పీజెంట్స్ క్విక్లీ స్ప్రెడ్ అమాంగ్ ద సిపాయి. సో ఈ యాంగర్ అనేది ఈ సిపాయిల్లో కూడా వచ్చేసింది అనమాట. వీళ్ళు కూడా చాలా కోపంగా ఉన్నారు. సో రెస్పాన్స్ టు రిఫార్మ్స్, ద బ్రిటిష్ బిలీవ్డ్ దాట్ ఇండియన్ సొసైటీ హ్యాడ్ టు బి రిఫార్మ్. బ్రిటిషర్స్ ఏమో ఇచ్చేవారట, ఇండియన్స్కి బతకడం రాదు, మేము ఇప్పుడు ఇండియన్ సొసైటీని రిఫార్మ్ చేయాలి. కొన్ని రిఫార్మ్ లాస్ని పాస్ చేశారట, టు స్టాప్ ద ప్రాక్టీస్ ఆఫ్ సతీ అండ్ టు ఎంకరేజ్ రీమ్యారేజ్ ఆఫ్ ద విడో. సో వీళ్ళు కొన్ని మంచి పనులు చేశారు. అందులో ఒకటోది, సో స్టాప్ ద ప్రాక్టీస్ ఆఫ్ సతీ ప్రాక్టీస్ అనేది ఆపేరు, మంచిది. అంటే సతీ సహగమనం ఈజ్ నాట్ ఎ గుడ్ థింగ్. సో సతీ సహగమనం యూ ఆల్ నో, వెన్ ఏ హస్బెండ్ చనిపోయినప్పుడు భార్యను కూడా చంపేసేవారు. సో అది తప్పు, దాన్ని స్టాప్ చేయడం ఇట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ టు ఎంకరేజ్ ద రీమ్యారేజ్ ఆఫ్ విడో, చిన్నపిల్లల్ని ముసలి వాళ్ళకి ఇచ్చి కట్టబెట్టేవారు అప్పుడు. సో అది కూడా తప్పు, దాన్ని కూడా రీమ్యారేజ్ ఆఫ్ విడోస్ తీసుకొచ్చారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ వాస్ యాక్టివ్లీ ప్రమోటెడ్. సో వీళ్ళు ఇంకోటి ఏం చేశారంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చదువులో, అప్పుడు సంస్కృతం ఎక్కువగా వాడేవారు, లేదంటే రీజనల్ లాంగ్వేజెస్ ఉండేవి, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్. సో ఇలా రీజనల్ లాంగ్వేజ్లో చదివారు. వాటిని తీసేసి వాటి ప్లేస్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేశారు. 1830 ద కంపెనీ అలౌడ్ ద క్రిస్టియన్ మిషనరీస్. 1830లో క్రిస్టియన్ మిషనరీస్ని ఇండియాలో ఫంక్షన్ చేస్తారు. అవి పనిచేసే విధానం, ఫంక్షన్ అంటే ఫంక్షన్లు కాదు, ఫంక్షనింగ్ మీన్స్ వాట్, వర్కింగ్. సో దే అలౌడ్ క్రిస్టియన్ మిషనరీస్ టు వర్క్ ఇన్ ఇండియా ఫ్రీలీ. ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా వాళ్ళు వాళ్ళ యొక్క వర్క్స్ చేసుకోవచ్చు, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ పర్చేస్ చేసుకోవచ్చు, ప్రాపర్టీస్ని అక్వైర్ చేయొచ్చు, ఇంకా డబ్బును సంపాదించుకోవచ్చు. సో 1850లో ఒక న్యూ, ఇప్పుడు మీరు చూసే మిషనరీస్ అన్నీ కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్, క్రిస్టియన్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో, సో దోస్ ఆర్ ఆల్ వర్ అలౌడ్ డ్యూరింగ్ 1850 ఇట్ సెల్ఫ్. ఓకే, సో దీని ద్వారా వాళ్ళు న్యూ లా పాస్ చేశారు టు మేక్ కన్వర్జేషన్ టు క్రిస్టియానిటీ ఈజియర్. సో ఎప్పుడైతే నీకు ఇంగ్లీష్ బాగా వస్తుందో, క్రిస్టియానిటీ అంతా కూడా ఇంగ్లీష్ బేస్డ్ కదా, సో బైబిల్ ఉంటుంది, సో బైబిల్ ఇంగ్లీష్లో ఉంటుంది. సో దాన్ని నువ్వు అర్థం చేసుకోవడానికి, సో ఈ కమ్యూనికేషన్ క్రిస్టియానిటీతో నువ్వు కమ్యూనికేట్ అవ్వాలంటే నీకు ఇంగ్లీష్ బాగా రావాలి. సో
ఆ రకంగా ఇంగ్లీష్ని వాళ్ళు బాగా ప్రమోట్ చేశారు, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేశారు. దిస్ లా అలౌడ్ అన్ ఇండియన్ హూ హ్యాడ్ కన్వర్టెడ్ టు క్రిస్టియానిటీ ఇన్ టు ఎన్ ఇయర్. సో ఎవరైతే క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యారో, ఇండియన్స్ ఎవరైతే ఆ రోజుల్లో క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయ్యారో వాళ్ళకి ఇంగ్లీష్ చదవడం రాకపోతే క్రిస్టియానిటీని అర్థం చేసుకోలేరు. కాబట్టి సో క్రిస్టియానిటీని ఇన్హెరిట్ చేసుకోవడానికి వాళ్ళు ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉపయోగపడేది. అలాగే క్రిస్టియానిటీలోకి మారినా కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆస్తులు, వాళ్ళ తాతల యొక్క ఆస్తుల్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు మతం మారాడు, వీడు మనవాడు కాదు, వీడికి ఏమి ఇవ్వద్దు అని అనుకునేవారు. కానీ బ్రిటిషర్స్ ఏం లా పెట్టారంటే క్రిస్టియానిటీలోకి మారినా కూడా నీ యొక్క ఇన్హెరిటెన్స్ అంటే నీ తాతలు తండ్రుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులని నువ్వు ఎంజాయ్ చేయొచ్చు అనే రూలు బ్రిటిషర్స్ పెట్టారనమాట. మెనీ ఇండియన్స్ బిగాన్ టు ఫీల్ దట్ ద బ్రిటిష్ వర్ డిస్ట్రాయింగ్ దైర్ రిలీజన్. అంటే ఇండియన్స్ ఎలా ఫీల్ అయ్యేవారంటే బ్రిటిష్ వాడు వచ్చి మన రిలీజియన్ని మొత్తం నాశనం చేస్తున్నాడు, మన యొక్క సోషల్ కస్టమ్స్ ఏదైతే మన ఆచార వ్యవహారాలు ఉంటాయో, మన ట్రెడిషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా హేళన చేస్తున్నాడు, అలాగే క్రిస్టియానిటీని బాగా ప్రమోట్ చేస్తున్నాడు. దేర్ వర్ అఫ్ కోర్స్ అదర్ ఇండియన్స్ హూ వాంటెడ్ టు చేంజ్. సో కొంతమంది ఎలా ఉండేవారంటే రావాలి, మార్పు రావడం మంచిదే. అంటే ఇక్కడ ఎవరైతే ఇప్పుడున్నటువంటి అప్పుడు ఇండియన్ కల్చర్స్కి కొంతమంది సఫరర్స్ ఉన్నారు, నేను కాదనట్లా. సో ఇక్కడ 2 రకాల మనుషులు ఉంటారు. సో ఇండియన్ కల్చర్ నచ్చేవాళ్ళు కొంతమంది ఉంటే, నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ నచ్చని వాళ్ళు క్రిస్టియానిటీ వైపు వీళ్ళు ఏం చేశారంటే క్రిస్టియానిటీ వైపు ఇంట్రెస్ట్ చూపించి క్రిస్టియానిటీని తీసుకున్నారు. సో ఈ రకంగా దీని గురించి మనం నెక్స్ట్ చాప్టర్లో యూ విల్ రీడ్ అబౌట్ ద రిఫార్మ్స్ అండ్ రిఫార్మ్ మూమెంట్స్ ఇన్ చాప్టర్ 6 నెక్స్ట్ చాప్టర్లో చూడబోతున్నాం. సో త్రూ ద ఐస్ ఆఫ్ ద పీపుల్స్. ఇప్పుడు మనం 2 రకాల పీజెంట్స్, సిపాయిస్, కింగ్స్, నవాబ్స్ కళ్ళ నుంచి చూసాం బ్రిటిషర్స్ యొక్క పాలసీస్ యొక్క ఎఫెక్ట్స్. పీపుల్ ఎట్లా ఉన్నారు, హౌ పీపుల్ వర్ ఎఫెక్టెడ్, లెట్ us see. సో to get a glimpse of what people were thinking those days about the British rule, study source 1 and 2. So source 1 is the list of 84 rules. So given here are experts from the book of Maja Parvas ane written by Vishnu Bhatt Godse. సో విష్ణు భట్ గాడ్సే ఏ బ్రాహ్మణ్ ఫ్రమ్ ఎ విలేజ్ ఇన్ మహారాష్ట్ర. సో ఆయన ఒక పుస్తకం రాశారట, మాజా పర్వాస్. సో మాజా పర్వాస్ అంటే నాకున్న ఇబ్బందులు. మాజా మీన్స్ మరాఠీలో మాజా మీన్స్ నా, పర్వా మీన్స్ ఇట్స్ ఏ ప్రాబ్లం, మాజా పర్వాస్. సో మాజా పర్వాస్ హీ అండ్ హిజ్ అంకుల్ హ్యాడ్ సెట్ అవుట్ అటెండ్ ఏ యోజన బీయింగ్ ఆర్గనైజ్డ్ ఇన్ మధుర. వీళ్ళిద్దరూ కూడా ఒక యోజన అంటే యజ్ఞ ఐ థింక్ సో, మధురాలో ఏదో యజ్ఞం జరుగుతుంది, దానికి అటెండ్ అవ్వడానికి వెళ్ళారు. ఒక విష్ణు భట్ రైట్స్ దట్ దే మెట్ సమ్ సిపాయిస్. సో వీళ్ళు కొంతమంది ఆన్ ద వేలో వెళ్తూ వీళ్ళు కొంతమంది సిపాయిలు వీళ్ళకి కలిశారు. హూ టోల్డ్ దెమ్ దట్ దే షుడ్ నాట్ ప్రొసీడ్ ఆన్ ద జర్నీ బికాస్ మ్యాసివ్ అప్హివల్ వాజ్ గోయింగ్ టు బ్రేక్ అవుట్ ఇన్ 3 days. వాళ్ళకి దారిలో ఉన్న సిపాయిలందరూ ఏం చెప్పారంటే, బాబు మీరు ఇప్పుడు వెళ్ళకండి ఢిల్లీ వైపు. వీళ్ళు అక్కడ మహారాష్ట్ర నుంచి ఢిల్లీ వైపు బయలుదేరారట. అయితే వీళ్ళకి ఏం చెప్తున్నారు, బాబు 3 రోజుల్లో చాలా పెద్ద గొడవ జరిగిపోతుంది, సో మీరు అటు వెళ్ళకుండా ఉంటే మంచిది అని చెప్పి ఈ సిపాయిలు చెప్తున్నారట. ద సిపాయి సెడ్ ద ఇంగ్లీష్ వర్ డిటర్మైన్డ్ టు వైప్ అవుట్ ద రిలీజియన్స్ ఆఫ్ హిందూస్ అండ్ ద ముస్లిమ్స్. సో ఇంగ్లీష్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే హిందూస్ని ముస్లిమ్స్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేద్దాము. దే హ్యాడ్ మేడ్ ఎ లిస్ట్ ఆఫ్ 84 రూల్స్. వాళ్ళకి 84 రూల్స్ తయారు చేశారు. అండ్ అనౌన్స్డ్ దీస్ ఇన్ గ్యాదరింగ్ ఆఫ్ ఆల్ బిగ్ కింగ్స్ అండ్ ప్రిన్సెస్ ఇన్ కలకత్తా. సో కలకత్తాలో అందరు రాజులు రాజకుమారులు అందరు కలిపి కూర్చున్నప్పుడు వాళ్ళు ఈ అనౌన్స్మెంట్ చేశారు, మేము ఇలా 84 రూల్స్ తయారు చేసాము, 84 రూల్స్ ఇవి అని ఈ రాజులు అందరికీ చెప్పారు. ఇండియాలో ఉన్న రాజులందరికీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. దే సెడ్ దట్ ద కింగ్స్ రిఫ్యూజ్డ్ టు యాక్సెప్ట్ దీస్ రూల్స్ అండ్ వాంట్ ద ఇంగ్లీష్ టు డైర్ కాన్సిక్వెన్సెస్. సో ఈ రాజులందరూ కలిసి ఏం చెప్పారంటే, మేము వీటన్నిటిని యాక్సెప్ట్ చేయట్లేదు, రిఫ్యూజ్ చేస్తున్నాము. అండ్ ఆల్సో దీనికి మీరు ఇంప్లిమెంట్ చేస్తే, ఈ రూల్స్ కానీ మీరు పెడితే ఇంగ్లీష్ పీపుల్ అనేవాళ్ళు వీటి యొక్క కాన్సిక్వెన్సెస్ని, మ్యాసివ్ అప్హివల్ని మీరు చూడాల్సి ఉంటుంది ఇఫ్ దే ఆర్ ఇంప్లిమెంటెడ్. ఓకే, దట్ ద కింగ్స్ ఆర్ రిటర్న్డ్ టు దేర్ క్యాపిటల్స్. ఈ కింగ్స్ అందరూ కూడా వాళ్ళ క్యాపిటల్స్కి వచ్చేసారు, కోపంగా వచ్చేసారు, గ్రేట్ యాంగర్తో. ఆల్ ద బిగ్ పీపుల్ బిగాన్ మేకింగ్ ప్లాన్స్. ఎవరైతే పెద్ద పెద్ద రాజులు ఉంటారో, ఎక్కడెక్కడైతే కొంతవరకు వాళ్ళ పవర్ ఉంటుందో ఆ రాజులందరూ కూడా వాళ్ళ యొక్క ప్లాన్స్ వేస్తున్నారు. ఈ 84 రూల్స్ని ఎట్లా మనం ఫైట్ చేయాలి. ఏ డేట్ వాస్ ఫిక్స్డ్ ఫర్ ద వార్ ఆఫ్ రిలీజియన్ అండ్ ద సీక్రెట్ ప్లాన్ హ్యాస్ బీన్ సర్క్యులేటెడ్. సో వీళ్ళు ఒక వార్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు, దానికి ఒక సీక్రెట్ ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్ అందరికీ సర్క్యులేట్ చేశారు ఫ్రమ్ ద కంటోన్మెంట్ ఇన్ మేరట్. సో ఈ ప్లాన్ అంతా ఎక్కడి నుంచి సర్క్యులేట్ అయింది, మేరట్లో ఉన్నటువంటి కంటోన్మెంట్ అంటే ఎక్కడైతే ఆర్మీ
బెటాలియన్ అందరూ ఉంటారో, ఈ సోల్జర్స్ అందరూ ఉంటారో దాన్ని కంటోన్మెంట్ అంటారు. సో ఇక్కడ నుంచి అన్ని చోట్లకి డిఫరెంట్ కంటోన్మెంట్స్ ఏవైతే సోల్జర్స్ కూర్చుంటారో అవన్నీ కూడా కంటోన్మెంట్స్ అంటారు. ఇప్పుడు ప్రతి ప్లేస్లో మీకు హైదరాబాద్లో కంటోన్మెంట్ ఉంటుంది. ఎవ్రీవేర్ యూ సీ, ప్రతి జిల్లాలో ఎక్కడో చోట కంటోన్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. కంటోన్మెంట్స్ మీన్స్ వేర్ ద ఆర్మీ ఇండియా వైడ్ మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా, ఒకే చోట పెట్టుకోరు కదా ఆర్మీని. సో ప్రతి చోట ఒక్కొక్క కంటోన్మెంట్ పెడుతూ ఉంటారు. సో ఇలాగా మనకి ఔరంగాబాద్లో కూడా కంటోన్మెంట్, ఇలా కంటోన్మెంట్స్ ఉంటాయి వేర్ ద ఆర్మీ పీపుల్ విల్ స్టే దేర్ అండ్ వెన్ ఎవర్ దేర్ ఈస్ నెసెసిటీ దే విల్ లుక్ ఆఫ్టర్ ద ప్రాబ్లమ్స్ దేర్ అండ్ దే విల్ గో టు బోర్డర్. సో ఆ రకంగా కంటోన్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇలా కంటోన్మెంట్స్ అన్నిటికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళింది. సోర్స్ 2 ఏంటంటే there was soon excitement in every regiment. So another account we have from those days are the memoirs of Subedar Sitaram Pandey. సో సీతారాం పాండే ఆయన అటువంటి ఏవైతే గుర్తులు మెమోయిర్స్ అంటే ఆయన రాసుకున్నటువంటి బుక్లు కానీ లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ఒక బెంచ్ మార్క్స్ అనుకోండి దాన్ని. ఓకే, సో సీతారాం పాండే వాజ్ రిక్రూటెడ్ ఇన్ 1812. సో 1812లో సిపాయి కింద ఆయన రిక్రూట్ అయ్యారు సీతారాం పాండే ఇన్ ద బెంగాల్ నేటివ్ ఆర్మీ. బెంగాల్లో ఉన్నటువంటి ఆర్మీలో రిక్రూట్ అయ్యారు. ఈ సర్వ్డ్ ద ఇంగ్లీష్ ఫర్ 48 years. ఆయన 48 ఏళ్ళు ఇంగ్లీష్ పీపుల్కి సేవలు అందించారు. రిటైర్డ్ ఇన్ 1860లో రిటైర్డ్ అయ్యారు. హీ హెల్ప్డ్ ద బ్రిటిష్ టు సప్రెస్ ద అప్రైజింగ్ త్రూ హిజ్ ఓన్ సన్. వాజ్ ఎ రెబల్ అండ్ వాజ్ కిల్డ్. సో ఇక్కడ ఈయన ఏం చేశారు, బ్రిటిషర్స్కి ఎగ్నెస్ట్గా వస్తున్నటువంటి అప్రైజింగ్స్ని సప్రెస్ చేసే పనిలో, ఏదైతే బ్రిటిషర్స్కి ఎగ్నెస్ట్గా వస్తున్నటువంటి రెవల్యూషన్స్ని అణచివేసే క్రమంలో ఆయన సొంత కొడుకును కూడా ఆయన చంపించేశారు. వాజ్ కిల్డ్ బై ద బ్రిటిష్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిజ్ ఐస్. సో ఆ బ్రిటిషర్స్ ఆయన కళ్ళ ముందే ఆయన్ని చంపేశారు. ఆన్ ద రిటైర్మెంట్ హీ వాజ్ పర్సుయేటెడ్ బై ద కమాండింగ్ ఆఫీసర్. సో ఇక్కడ ఈయన రిటైర్మెంట్ రోజు ఎవరైతే ఆయన కమాండింగ్ ఆఫీసర్ ఉంటారో ఆయన నార్గేట్ టు రైట్ హిజ్ మెమరీస్, ఆయన యొక్క మెమరీస్ని రాయమని చెప్పి అడిగారు. కమాండింగ్ ఆఫీసర్ అడిగారు. ఈ కంప్లీటెడ్ హిజ్ ద రైటింగ్ ఇన్ 1861 ఇన్ అవధి అండ్ నార్గేట్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్. ఈయన భాష అవధిలో రాశారట. అండ్ నార్గేట్ అని ఆయన దీన్ని ట్రాన్స్లేట్ చేశారు ఇంగ్లీష్లో. అండ్ హ్యాడ్ ఇట్ పబ్లిష్డ్ అండర్ ద టైటిల్ ఆఫ్ సిపాయి టు సుబేదార్. సో ఈయన యొక్క బుక్ టైటిల్ ఏంటి, సిపాయి టు సుబేదార్ అనే బుక్లో ఈయన పబ్లిష్ చేసాడు. ఈయన ఒక ఎక్స్పీరియన్సెస్ 48 ఏళ్ళు ఈయన జీవిత చరిత్రని ఆర్మీలో ఆయన బుక్ కింద రాశారు. హియర్ ఈజ్ అన్ ఎక్సెప్ట్ ఫ్రమ్ వాట్ సీతారాం పాండే రోట్. సో ఈయన రాసిన వాటిలో ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ ఇది. ఇట్ ఈస్ మై హంబుల్ ఒపీనియన్ దట్ దిస్ సీజింగ్ ఆఫ్ అవధ్ ఫిల్డ్ ద మైండ్స్ ఆఫ్ ద సిపాయిస్ విత్ డిస్ట్రస్ట్ అండ్ లెడ్ దెమ్ టు ప్లాట్ అగైన్స్ట్ ద గవర్నమెంట్. సో ఏదైతే అవధ్ని వీళ్ళు ఆక్రమించారు కదా, లాస్ట్ పేజ్లో మనం చదివాం. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సరిగ్గా బాగాలేదు, మేము రూల్ చేస్తామని చెప్పి బ్రిటిషర్స్ లాక్కున్నారు. ఈ లాక్కున్నప్పుడు ద మైండ్స్ ఆఫ్ ద సిపాయిస్ విత్ డిస్ట్రస్ట్ అంటే నమ్మకం లేదు బ్రిటిష్ మీద అండ్ లెట్ దెమ్ టు ప్లాట్ అగైన్స్ట్ ద గవర్నమెంట్. సో ఆ నమ్మకం లేకపోవటం వల్ల వీళ్ళు గవర్నమెంట్కి ఎగనెస్ట్గా గవర్నమెంట్ని ప్లాట్ చేద్దాం, దాన్ని ఇబ్బంది పెడదామని ఆలోచించారు. ఏజెంట్స్ ఆఫ్ ద నవాబ్ ఆఫ్ అవధ్ అండ్ ఆల్సో ద కింగ్ ఆఫ్ ఢిల్లీ వర్ సెంట్ ఆల్ ఓవర్ ఇండియా టు డిస్కవర్ ద టెంపర్ ఆఫ్ ద ఆర్మీ. సో ఇక్కడ ఈ నవాబ్ అంటే వీళ్ళు చేయడానికి కూడా మొత్తం ఒక గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. అంటే ఈ నవాబ్ ఆఫ్ అవధ్ అండ్ కింగ్ ఆఫ్ ఢిల్లీ వీళ్ళిద్దరూ కూడా ఇండియా మొత్తం ఆర్మీలో ఉన్నటువంటి టెంపర్మెంట్ ఎలా ఉంది, అంటే వాళ్ళు ఏ రకంగా ఉన్నారు, బ్రిటిషర్స్కి ఫర్గా ఉన్నారా, ఎగ్నెస్ట్గా ఉన్నారా అనేది తెలుసుకున్నారు. దే వర్క్డ్ అపాన్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద సిపాయిస్. సో వాళ్ళు సిపాయిస్ యొక్క ఫీలింగ్స్ మీద పనిచేశారు. టెల్లింగ్ దెమ్ హౌ ట్రీషియస్లీ ద ఫారినర్స్ హ్యాడ్ బిహేవ్ టువర్డ్స్ ద కింగ్. సో వీళ్ళకి ఏం చెప్పారంటే సిపాయిలకి ఎంత దారుణంగా ఈ బ్రిటిషర్స్ మన రాజుల మీద మన నవాబుల మీద ప్రవర్తిస్తున్నారు. దే ఇన్వెంటెడ్ 10,000 లైస్ అండ్ ప్రామిసెస్ టు పర్సుయేడ్ ద సోల్జర్స్ టు మ్యూటినీ. సో వీళ్ళంతా కూడా ఒక 10,000 అబద్ధాలు తయారు చేశారు అండ్ ప్రామిసెస్ టు పర్సుయేడ్ ద సోల్జర్స్ టు మ్యూటినీ. సో మెల్లగా ఈ సోల్జర్స్ని మ్యూటినీ అంటే రెవల్యూషన్ వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అండ్ టర్న్డ్ అగైన్స్ట్ దేర్ మాస్టర్స్ అంటే ఎవరైతే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారో బ్రిటిషర్స్, మాస్టర్స్ అంటే ఇక్కడ ఎవరు బ్రిటిషర్స్. సో ఎవరైతే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళకి ఎగ్నెస్ట్గానే ఈ సిపాయిల్ని తిరుగుబాటు చేయించడంలో వీళ్ళు సక్సీడ్ అయ్యారు. ఎవరు, నవాబ్ ఆఫ్ అవధ్, కింగ్ ఆఫ్ ఢిల్లీ. వీళ్ళు అబద్ధాలు చెప్పి 10,000 అబద్ధాలు చెప్పి
వీళ్ళు ఇలా చేశారు. సో విత్ ఇన్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ రిస్టోరింగ్ ద ఎంపరర్ ఆఫ్ ఢిల్లీ. సో వీళ్ళకి మెయిన్ ఎజెండా ఏంటంటే మళ్ళీ మొఘల్ ఎంపరర్ని ఢిల్లీలో తీసుకురావాలి. దే మెయింటైన్డ్ దట్ దిస్ వే ఓన్లీ విత్ ఇన్ ద ఆర్మీస్ పవర్ ఇఫ్ ద సోల్జర్స్ వుడ్ ఓన్లీ యాక్ట్ టుగెదర్ డూ యాజ్ దేవర్ అడ్వైజ్. సో ఇది ఒకవేళ మనం సాధించాలి అంటే దే మెయింటైన్డ్ దిస్ వాజ్ హోలీ విత్ ఇన్ ద ఆర్మీస్ పవర్. సో మీ చేతుల్లోనే ఉంది మొత్తం. ఇప్పుడు ఈ ఆర్మీ అనేది కరెక్ట్గా బ్రిటిషర్స్కి ఎగ్నెస్ట్గా పనిచేస్తే, మనందరం కలిసి పనిచేస్తే, సో నేను చెప్పినట్టుగా అడ్వైస్ చేసినట్టుగా మీరు పనిచేస్తే కనుక మనం మళ్ళీ మన పవర్ని తెచ్చుకోవచ్చు అనే విధంగా ఈ ఇద్దరు ఎవరైతే నవాబ్ ఆఫ్ అవధ్ అండ్ కింగ్ ఆఫ్ ఢిల్లీ సిపాయిస్ని ఇచ్చేశారు అని చెప్తున్నాడు. ఓకే, సో it chanced that about this time the Sarkar sent parties of men from each regiment to different garrisons for instructions in the use of new rifle. So in the instruction of new rifle. సో ఇప్పుడు ఏం చేశారంటే సర్కార్ అంటే ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో ఈచ్ రెజిమెంట్ నుంచి అంటే కొత్త రకమైన రైఫిల్స్ వచ్చాయట, వాటి మీద ఎలా వాడాలి అని తెలుసుకోవడం కోసం వాళ్ళని డిఫరెంట్ ఫ్రమ్ వన్ రెజిమెంట్ నుంచి డిఫరెంట్ గ్యారిసన్స్కి, ఎక్కడెక్కడైతే ఈ గ్యారిసన్స్ అంటే ఎక్కడైతే ఈ రైఫిల్స్ అన్నీ ఉంటాయో అక్కడికి పంపించడం మొదలుపెట్టారు. దీస్ మెన్ పెర్ఫార్మ్డ్ న్యూ డ్రిల్ ఫర్ సమ్ టైమ్ అంటిల్ ఏ రిపోర్ట్ సో వీళ్ళంతా డ్రిల్ చేస్తున్నారు. ఓకే, అంటే కొత్త రైఫిల్స్ ఎలా పని చేయాలి ఏంటి అని. అంటిల్ ఏ రిపోర్ట్ అబౌట్ బై సమ్ మీన్స్ ఆర్ అదర్ అంటే వీళ్ళకి ఒక రిపోర్ట్, వీళ్ళకి ఒక విషయం తెలిసింది. ఏంటంటే తెలిసింది, సో ఏవైతే క్యాట్రిడ్జెస్ ఉన్నాయో అంటే న్యూ రైఫిల్స్ ఉన్నటువంటి క్యాట్రిడ్జెస్ అంటే ఇప్పుడు గన్లో బుల్లెట్స్ అని అయిపోతే మళ్ళీ ఫిల్ పెడతారు కదా ఇంకో క్యాట్రిడ్జ్. సో ఈ క్యాట్రిడ్జెస్లో ఇప్పుడు గ్రీజ్డ్ విత్ ఫ్యాట్ ఆఫ్ కౌ అండ్ పిగ్స్. అంటే ఇప్పుడు వీటికి ఏదైతే ఈ రైఫిల్స్కి ఉండేటువంటి క్యాట్రిడ్జెస్ పెట్టడానికి తీయడానికి ఈజీగా ఉండటం కోసం దాని గ్రీజింగ్ అనేది దేంతో చేశారట, కౌ ఫ్యాట్ తోటి పిగ్ ఫ్యాట్ తోటి చేశారట. సో ద మెన్ ఫ్రమ్ అవర్ రెజిమెంట్ రోట్ టు అదర్స్ ఇన్ ద రెజిమెంట్ టెల్లింగ్ దెమ్ అబౌట్ దిస్ అండ్ దేర్ వాజ్ సూన్ ఎక్సైట్మెంట్ ఇన్ ఎవ్రీ రెజిమెంట్. సో వీళ్ళందరూ కూడా ఇలా రాశారు, ఇట్లా మేము వాడుతున్నాం ఈ కార్ట్రిడ్జెస్, ఇందులో కౌ ఫ్యాట్ పిగ్ ఫ్యాట్ ఉంది అని చెప్పి మిగతా రెజిమెంట్స్లో ఉన్న వాళ్ళకి లెటర్స్ రాయడం మొదలుపెట్టారు. దేర్ వాజ్ సూన్ ఎక్సైట్మెంట్ ఇన్ ఎవ్రీ రెజిమెంట్. సమ్ మెన్ పాయింటెడ్ అవుట్ దట్ ఇన్ 40 years సర్వీస్ నథింగ్ హ్యాడ్ ఎవర్ బీన్ డన్ బై సర్కార్ టు ఇన్సల్ట్ దేర్ రిలీజియన్. ఇందులో ఒకడు ఏం చెప్పాడు, సో ఇప్పటిదాకా సర్కార్ ఎప్పుడు మన యొక్క రిలీజియన్ ఇన్సల్ట్ చేసే విధంగా ఏ పని చేయలేదు. బట్ యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్ ద సిపాయిస్ మైండ్స్ హాస్ బీన్ ఇన్ఫ్లేమ్డ్ బై సీజర్ ఆఫ్ అవధ్ ఎప్పుడైతే క్యాప్చర్ చేశారో బ్రిటిషర్స్, అప్పుడే వీళ్ళ మైండ్లో ఒక డిస్ట్రస్ట్ అనేది మొదలైంది. దాన్ని అవధ్ నవాబ్ కింగ్ ఆఫ్ ఢిల్లీ ఇంకా ఇంటెన్సిఫై చేశారు. సో ఇంటరెస్టెడ్ పార్టీస్ వర్ క్విక్ టు పాయింట్ అవుట్ దట్ the great aim of English was to turn us all into Christians. ఇప్పుడైతే ఈ ఫ్యాట్ ఆఫ్ కౌ అంటే ఈ కౌ అనేది సాక్రెడ్ యానిమల్ ఫర్ హిందూస్, పిగ్ ఈజ్ ఎ సాక్రెడ్ యానిమల్ ఫర్ ముస్లిమ్స్. సో వీళ్ళిద్దరికీ ఒక కామన్ పాయింట్ వచ్చింది. సో వీళ్ళు దీన్ని ఎట్లా కన్వర్ట్ చేశారంటే, సో చూసారా మనం ఎంతో పవిత్రంగా చూసే కౌ ఫ్యాట్ అండ్ పిగ్ ఫ్యాట్ని వీళ్ళు వాడుతున్నారు. సో అంటే ఏంటి, వీళ్ళకి మన రిలీజియన్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, వీళ్ళు మెల్లగా మనందరినీ కూడా క్రిస్టియన్స్ కింద కన్వర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దే హ్యాడ్ దేర్ ఫోర్ ఇంట్రడ్యూస్డ్ కార్ట్రిడ్జ్ ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ దిస్ అబౌట్ సిన్స్ బోత్ మహమ్మదన్స్ అండ్ హిందూస్ వుడ్ బి డిఫైల్డ్ బై యూజింగ్ ఇట్. వీళ్ళిద్దరికి కూడా దీని మీద ఇది వాడటం వల్ల ఇబ్బంది కలిగిందనమాట. సో ద కలోనల్ సాహిబ్ వాజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ ద ఎగ్జైట్మెంట్ విచ్ ఈవెన్ హీ కుడ్ నాట్ ఫెయిల్ టు సీ వుడ్ పాస్ ఆఫ్ as it had done before and he recommended me to go to my home. సో ఈ కలోనల్ సాహిబ్ అప్పుడు ఉన్న కలోనల్ ఎవరైతే బ్రిటిషర్ ఉంటాడో వాజ్ ఆఫ్ ద ఒపీనియన్ సో దట్ ఎగ్జైట్మెంట్ ఏదైతే ఇప్పుడు వీళ్ళు న్యూ రైఫిల్స్ వాడుతున్న ఎగ్జైట్మెంట్ కన్నా సో విచ్ ఈవెన్ హీ కుడ్ నాట్ ఫెయిల్ టు సీ. సో ఆయన ఇప్పుడు వీళ్ళలో ఎగ్జైట్మెంట్ పోయి కొత్త రకమైన ఇబ్బంది తలెత్తుతుంది కదా ఇప్పుడు వీళ్ళు వాడకూడదని. సో దాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా అంటే ఇంకాస్త స్ప్రెడ్ అవ్వకుండా ఓకే ఆయన ముందే నన్ను అక్కడ నుంచి పంపించేసేసారు. ఈ రికమెండెడ్ మీ టు గో టు మై హోమ్. సో ఇలాగా ఆయన బుక్లో రాసుకున్నాడు అనమాట. బుక్లో రాసుకున్నటువంటి పేజెస్ ఇవి. సో ఏ మ్యూటనీ బికమ్స్ ఏ పాపులర్ అప్రైజింగ్. సో దీన్ని మనం
నెక్స్ట్ సెషన్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.